ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? పుట్టినప్పుడు ఖాళీగా దిగంబరంగా వస్తాం ఈ లోకానికి. పుట్టిన దగ్గర నుండి పోరాటమే. పోరాడి పోరాడి ఏదో సంపాదించాలనుకుంటాం. కానీ చనిపోయినప్పుడు ఇంత పోరాడి సంపాదించేవి ఏదైనా తీసుకెళ్తామా అంటే తీసుకెళ్ళలేవు. మరి సంపాదించడం ఎందుకు? లోకంలో ఏం సంపాదిస్తాం? డబ్బు సంపాదిస్తాం, జ్ఞానం సంపాదిస్తాం, పేరు సంపాదిస్తాం, హోదా సంపాదిస్తాం, ఇంకా పలుకుబడితే సంపాదిస్తాం, పరపతి సంపాదిస్తాం, పదవి సంపాదిస్తాం. అయితే ఇవేవి నీ వెంట రావు. ఇలా ఎన్నో సంపాదిస్తావు కానీ ఏవి నీ వెంట తీసుకెళ్ళలేవు. మరి నీ వెంట సంపాదించేవి ఏవి? నీతో వచ్చేవి ఏవి అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఒకటి రక్షణ. నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది మరి దేవుని యొక్క రక్తంలో కడగబడితే రక్షణ సంపాదిస్తావు. ఆ రక్షణ నువ్వు చనిపోయినా నీతోనే వస్తుంది. రెండవది, ప్రభు రక్షణ పొందిన వాళ్ళకి పరిశుద్ధాత్మనిస్తారు. పరిశుద్ధాత్మ నిన్ను పరలోకానికి చేర్చడానికి నీకు అధికారమైన గుర్తది. ఇగో సమాధిలోని విమోచించబడ్డానికి, విమోచన దినం వరకు భద్రపరచడానికి పరిశుద్ధాత్మ కావాలి. ఇక తర్వాత సువార్త ద్వారా కొన్ని ఆత్మలు సంపాదించు. ఆత్మలను బట్టి ప్రభు దగ్గర నీకు మెప్పు కలుగుతుంది. తర్వాత సత్క్రియల ద్వారా దేవుని పరలోకంలో మంచి స్థానాన్ని సంపాదించుకో. నీ సత్క్రియలను బట్టే వెండి, బంగారము, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు అనే మంచి మంచి ఇళ్ళు కట్టబడతావు సత్క్రియల ద్వారా. ఇక విశ్వాసము ద్వారా లేకపోతే క్రీస్తునందు కలిగిన విశ్వాసం ద్వారా నీతిని సంపాదించు. ఆ నీతి పరలోకములోని నీకు స్థానాన్ని ఇస్తుంది, ప్రభుకు సమీపమైన స్థానాన్ని ఇస్తుంది. ఇక ఇవన్నిటితో నీ చెప్పేది ఏంటంటే క్రీస్తుని సంపాదించుకో. క్రీస్తే నిజమైన సంపాదన. ఎవరు మన దగ్గర తీసుకోలేరు. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.